హే బల్వంత్ ఇప్పుడే సినిమాని అయితే కంప్లీట్ చేయడం జరిగింది. ఈ సినిమాకి ఫస్ట్ హే భగవాన్ అనేటటువంటి టైటిల్ పెట్టారు. కొన్ని ఇష్యూస్ వల్ల హే బల్వంత్ అనేటటువంటి టైటిల్ని ఫిక్స్ చేశారు. అది కాక ఏ సర్టిఫికేట్ అయితే ఈ సినిమాకి రావడం జరిగింది. కామెడీ సినిమా అంటున్నారు, దీనికి ఏ సర్టిఫికేట్ ఏందిరా అని చెప్పి నేనైతే వెళ్ళి థియేటర్లో కూర్చున్నా భయ్యా. సినిమా చూస్తున్నప్పుడు నా ఫీలింగ్ చెప్పాలనంటే నాకైతే సినిమా నచ్చింది, సూపర్గా ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా కామెడీతో మనల్ని పొట్ట చెక్కలయ్యేలా నవ్వించారు. సెకండ్ హాఫ్ అంతా కూడా ఎమోషనల్ సీన్స్తో ఉండొచ్చు, స్టోరీ మీద ఉన్నటువంటి గ్రిప్పింగ్తో అయితే సినిమాని ఎలా తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేశారు. మీకైతే 100% వర్త్ ఉన్నటువంటి సినిమా అని చెప్పి నాకైతే అనిపించింది అనమాట. మెయిన్లీ నరేష్ గారు ఈ సినిమాకి హైలైట్. ఆయన రెఫరెన్స్లు, పోకిరి మూవీ రెఫరెన్స్లు, మన బాలయ్య బాబు గారి రెఫరెన్స్లు, అక్కడైతే నవ్వు అయితే ఎవరికి కూడా ఆగుద్దు. ఇంకా హైలైట్ అంటే దీనికన్నా హైలైట్ ఆయన చేసేటటువంటి బిజినెస్. టీజర్స్లో చూపిలా, ట్రైలర్లో చూపిలా, ఇప్పుడు ఆ బిజినెస్ ఏందో చెప్తే మీరైతే షాక్ అవుతారు. కానీ నేను చెప్పలేను, ఎందుకంటే నేను ప్రతిదీ మీకు చెప్తే మీరు థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయలేరు. కాబట్టి ఆ బిజినెస్ ఎవరు గెస్ కూడా చేయలేం. చాలా అంటే చాలా యూనిక్గా ఉంటుంది ఆ బిజినెస్. కానీ అందులో వల్గారిటీని ఏమీ కూడా చూపించకుండా చాలా అంటే చాలా యూనిక్గా ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలా, ఎవరు ఇబ్బంది పడకుండా మన ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. అదైతే నాకు చాలా హైలైట్గా అనిపించింది. ముఖ్యంగా ఆయన బిజినెస్ ఏంటో తెలుసుకోవడానికైనా సరే మీరైతే థియేటర్కి వెళ్ళాలి. అందుకే నేనైతే దాన్ని రివీల్ చేయట్లేదు. ముఖ్యంగా హీరో హీరోయిన్ యాక్టింగ్ చాలా బాగుంది. వాళ్ళిద్దరి మధ్య వచ్చేటటువంటి సీన్లైనా అవన్నీ కూడా చాలా హైలైట్గా అనిపించాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా పడింది. మెయిన్ ఈ సినిమాకి ప్లస్ వెన్నుముక ఏదైనా ఉందంటే కామెడీ. మీరు కామెడీ ఎక్స్పెక్ట్ చేశారంటే ఫస్ట్ హాఫ్లో మీరు మామూలుగా నవ్వుకోరు, నాది గ్యారంటీ. ఆ రేంజ్లో కామెడీని అయితే పుట్టించేటటువంటి ప్రయత్నం చేశారు. ఆల్రెడీ ట్రైలర్ అప్పుడు, టీజర్స్ అప్పుడు మనం ఎంతగా నవ్వుకున్నాం, దానికి మించి అయితే సినిమా హాల్లో నవ్వుకుంటాం. చాలా రోజుల తర్వాత థియేటర్లో నవ్వులు పట్టడం నేనైతే చూసా. అండ్ క్లైమాక్స్ ఎమోషన్, ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ అదేదైతే ఉందో చాలా అంటే చాలా కనెక్ట్ అయిందనమాట. చాలామంది కొద్దిగా భావోద్వేగానికి కూడా గురవుతారు, దాంట్లో డౌటే లేదు. డెఫినెట్లీ వెళ్ళండి, మీరు నియర్ థియేటర్లో సినిమాని బుక్ చేసుకోండి. చాలా లెంతీ వీడియోనే చేయొచ్చు నేను, కానీ నేను స్టోరీ రివీల్ చేస్తేమో అనేటటువంటి భయంతో చాలా అంటే చాలా షార్ట్గా చెప్పేస్తాను. సినిమా అదిరిపోయింది నిజంగా. హే బల్వంత్ హిట్ కొట్టేశాడు, బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పి కూడా నాకైతే అనిపించింది. సుహాస్ ఎన్ని రోజుల తర్వాత గట్టి హిట్ కొట్టినబ్బా, నేనైతే చాలా రోజులుగా వెయిట్ చేస్తాను. ఎందుకంటే హీరో మనలో ఒకడు, ఆయన లైక్ గాడ్ ఫాదర్ లేకుండా ఎదిగినటువంటి ఆయన, అలాంటి ఆయన హిట్ కొడితే నేను ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. డెఫినెట్లీ వెళ్ళండి, చూడండి. మీకు ఎలా అనిపించింది సినిమా అనేటటువంటి కింద కామెంట్ చేసేయండి. ఉంటా మరి, బాయ్, నమస్కారం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, వీళ్ళని తిరిగి వీడియోని షేర్ చేయండి. వందే మాత్రం, జై హింద్.